విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ధనుసు రాశి వారికి ఫస్ట్ మే నుంచి 15th మే వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కుదిరినట్లయితే కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ధనుసు రాశి ప్రెజెంట్ ధనుసు రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే నడుస్తుంది. చతుర్థ స్థానంలో శని గోచరం నడుస్తుంది. మామూలుగా మీరు గమనించండి, శనిదేవుడు చతుర్థ స్థానంలో ప్రతి రాశికి ఒకే రకంగా బాధ పెట్టాడు. శని ఏ భావాధిపతి అవుతాడో ఆ భావాన్ని చూసుకొని దాని అనుసారంగా రిజల్ట్స్ ఇస్తుంటాడు. ఇక్కడ ధనుసు రాశి వారికి ప్రెజెంట్ బాధ కలుగుతుంది ఏంటి? సాటర్న్ ఏ ప్రకారంగా బాధ పెడుతుండో. ఓకే, మరి ఎలా బాధ పెడతారు? మీకు బాధ రెండు విషయాల్లో బాధ పెడతాడు శనిదేవుడు. ఒకటి ఆర్థికంగా, రెండోది కుటుంబ పరంగా. ఈ రెండు విషయాల పరంగానే ప్రెజెంట్ ధనుసు రాశి వారికి ప్రాబ్లమ్స్ అవుతాయి. కెరియర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అదంతా పక్కన పెట్టి ఈ రెండు విషయాల్లో మీకు బాధ ఎక్కువ కలుగుతుంది. ఈ రెండు విషయాలు మీకు రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. ఆ భావానికి సంబంధించిన పని ఎక్కువగా మీకు పెరుగుద్ది. అందుకే మీరు గమనించండి, చతుర్థ స్థానంలో శనిదేవుడు ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పుడు ఆర్థికంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు పనులు చాలా పెరిగాయి. చెప్పలేనంత, చేయలేనంత, భరించలేనంత. మరి మీరు దీని లోపల ఒత్తిడి ఎక్కడ ఉంది? ఒత్తిడి ఉంది అండి. ఎందుకంటే ప్రాబ్లం అని మీకు ఏదైతే చెప్పానో ఆ భావానికి సంబంధించిన ఒత్తిడి, అదే ప్రాబ్లం కదా. బయట చెప్పుకోలేని ప్రాబ్లం. ఎందుకంటే చతుర్థ స్థానం ఇది రహస్య స్థానం. చతుర్థ స్థానం ఇది మన హృదయ స్థానం. హృదయం లోపల శనిదేవుడు వచ్చాడు, కర్మాధిపతి వచ్చాడు. ఆ భావానికి సంబంధించిన కర్మలు ఎక్కువ చాలని నిరంతరమైన మనసు లోపల తపన నడుస్తూ ఉంటుంది, ప్రయత్నం నడుస్తూ ఉంటుంది. ఆ భావాన్ని నేను సరిగ్గా కాపాడుకోగలుగుతానా లేనా దానికి సంబంధించిన నిరంతరంగా భయం నడుస్తూ ఉంటుంది. ఓకే, సెకండ్ పాయింట్, ఇప్పుడు అక్కడ వచ్చాడు ఏంటంటే కుజుడు ఉండడం జరిగింది. లాస్ట్ మార్చ్ ఫస్ట్ వీక్లో అప్పుడు రావడం జరిగింది. ఈ కుజుడు స్థితి కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ కుజుడు చతుర్థ స్థానం రావడం వల్ల కుజుడు మీకు ద్వాదశాధిపతి అవుతాడు, పైగా పంచమాధిపతి అవుతాడు. ఇక్కడ ద్వాదశాధిపతి వ్యయాధిపతి అవుతాడు. ఖర్చులు, అలాగే కంతం, అలాగే విషయంగా ఏంటంటే తెలియని ఆకస్మికంగా జరిగే విషయాలు. ఇప్పుడు ఆ భావాధిపతి చతుర్థంలో రావడం వల్ల ఏంటంటే కుటుంబం లోపల మరీ ఎక్కువ అలాంటి స్థితిగతులు పెరిగాయి. లాస్ట్ మీరు ఒక 15 days 14 days కాదు, లాస్ట్ ఒక 1 month నుంచి కనుక మీరు పరిశీలించినట్లయితే 1 month నుంచి అలా ఆర్థికంగా అలాగే కుటుంబ పరంగా అసలు మీరు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్ మీకు క్రియేట్ అవుతున్నాయి. ఇది ఎప్పుడు తగ్గుద్ది? 11th మే తర్వాత తగ్గుతుంది. 11th మే తర్వాత మీకు తగ్గుతుంది. ఎందుకు 11th మే తర్వాత అంటున్నాం? 11th మే తర్వాత ఈ కుజుడు మీన రాశిని వదిలేసి మేషరాశిలో రాబోతున్నాడు. స్వరాశి మూల త్రికోణ రాశిలో సూర్యుడు వెంట ఉండబోతున్నాడు. పంచమాధిపతి పంచమ స్థానంలో, భాగ్యాధిపతి పంచమ స్థానంలో, అలాగే లగ్నాధిపతి రాశాధిపతి సప్తమంలో. ఈ 3 గ్రహాలు మీ రాశిని ఎనర్జీ ఇవ్వడం వల్ల ధైర్యం పెరుగుతుంది, ఒత్తిడి వచ్చినా కూడా ఆ ఒత్తిడి నిలబడే క్షమత మీ దగ్గర పెరుగుతుంది. ఇది తెలుసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఒత్తిడి ఉంది, కెపాసిటీ కూడా సరిగ్గా లేదు, చెప్పుకోలేని బాధ ఉన్నది, చెప్పినా అర్థం కాలేని స్థితిగతులు కూడా ఉన్నాయి. సో ఇది ఇలాగే నడుచుద్ది. ఎంతవరకు ఉంటుంది అంటే మీకు ఇది ఇంకొక 15 days వరకు అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ సూర్యుడు వృషభ రాశిలో వెళ్తాడో అప్పుడు మీ జీవితం లోపల కొన్ని మార్పులు అయితే తప్పకుండా జరుగుతాయి. ఈ మార్పులు మీకోసం బాగానే ఉంటాయి. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. అని రాశి నుంచి పంచమం లోపల బుధుడు అలాగే సూర్యుడు స్థితిగతులు ఉండడం వల్ల మైండ్ లోపల చాలా తీవ్రమైన ఆలోచనలు వస్తున్నాయి, మనసు లోపల చాలా తీవ్రమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇలాంటి ఆలోచనలు కావు. తీవ్రమైన అంటే కొద్దిగా ఆవేశమైన ఆలోచనలు వస్తున్నాయి. ఏదో ఒకటి చేయాలి, ఫాస్ట్గా చేయాలి, గట్టిగా చేయాలి, చాలా మంచిది, తప్పు కాదు.
తోడుగా ఎవరున్నారు ఇక్కడ? బుధుడున్నాడు. తోడుగా ఎవరున్నారు ఇక్కడ? బుధుడున్నాడు. దశమాధిపతి పంచమ స్థానంలో. సో 10th హౌస్ నుంచెలా అష్టమ స్థానంలో ఉన్నారు అక్కడ. అంటే ఏం చేస్తాడు ఇక్కడ? కార్యక్షేత్రానికి సంబంధించిన విషయాల్లో టెన్షన్ పెడతాడు. ఈ తొందరపాటు వల్ల మీరు కొన్ని విషయాల లోపల తప్పుడు దారిలో వేసే అవకాశాలు కూడా ఉంటాయి. తొందరపాటు ఎక్కువ చేయకండి. సడన్లీ మార్పు అవుతుంది, నేను ఒప్పుకుంటాను. మీరు చేసే కార్యక్షేత్రాల లోపల సడన్లీ మార్పు జరుగుతుంది. కానీ అక్కడ కొద్దిగా ఆలోచించండి. ఈ సడన్లీ మార్పు వల్ల నాది ఏదైనా నష్టం పోతానా? అక్కడ నుంచి నాకు ఏదైనా పాజిటివ్ కలుగుతుందా? దీనికి సంబంధించిన ఆలోచన పెట్టుకోండి. అది ఆలోచించి అడుగు ముందుకేయండి. మీరు ఆలోచించాల్సిన స్థితులు ఆవేశంలో ఆలోచిస్తే బెటరా, లేకపోతే శాంతంగా ఆలోచిస్తే బెటరా అని. ఓకే. కానీ సన్ అలాగే మెర్క్యూరీ కాంబినేషన్ 5th హౌస్ ఉండడం వల్ల మీ సంతాన వ్యక్తిగత జీవితంలో చాలా బెస్ట్ అయితే మీకు రిజల్ట్స్ ఇవ్వగలుగుతాయి. వీనస్ చూసుకున్నట్లయితే వీనస్ 6th హౌస్లో ఉన్నారు ప్రెసెంట్. 6th హౌస్లో వీనస్ ఉండడం వల్ల మీకు కొద్దిగా ఆడవాళ్ళతో ధోకా కలుగుతుంది. ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో మరీ జాగ్రత్తగా. ఎవరి డబ్బు వ్యవహారాల లోపల అస్సలు మధ్యలో వెళ్ళకండి. ఎవరికి డబ్బు ఇచ్చేటప్పుడు మధ్యలో వెళ్ళకండి. ఎవరికి ష్యూరిటీ గ్యారెంటీ అస్సలు మీరు ఉండకండి. బీపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ ఒక విషయం తెలుసుకోండి, మీకు ముందు నించల్ని ఆడవాళ్ళు కనుక్కున్నట్లయితే ముందు నించలే జననేంద్రియ స్థానాలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే అక్కడ రాబోయే రోజుల్లో కొద్దిగా మీకు ఆపరేషన్ లాంటి స్థితిగతులు కూడా కనపడుతున్నాయి. ఇది నేను అందరికీ జరగదు, ఎవరికి కూడా జరుగుతుంది. నేను చెప్పిన విషయాల లోపల 50% జరుగుతాయి, 50% జరగవు. ఇది తెలుసుకోండి. అండ్ శుక్రుడు 6th హౌస్ నుండి 7th ఆస్పెక్ట్ 12th హౌస్ పైన ఉండడం వల్ల ప్రేమ జీవితంలో ఉన్నవారు రాబోయే రోజుల్లో ఎక్కువ ఖర్చులు అయితే అస్సలు పెట్టుకోకండి. చేసిన ఖర్చులు అంత సరైన చోట అయితే నాకు కనిపించట్లేవు. సో అది మీరు జాగ్రత్తగానే ఉండడానికి ప్రయత్నించండి. జూపిటర్ 7th హౌస్లో ఉండి మీ రాశిని చూడడం వల్ల హెల్ప్ చేస్తారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కాదనను. ఆ ప్రాబ్లమ్స్ని దిగమింగడానికి దేవుగురు బృహస్పతి ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఇతరుల నుంచి కొద్దిగా సహయోగం కూడా కావచ్చు, మీకు ఆదుకుంటున్నాడు. సో అంత బాధపడకండి, గట్టిగా ఉండండి, బలంగా ఉండండి. మామూలుగా ధనుసు రాశి వారి స్వభావం ఏంటంటే బలమైన స్వభావం. అనుకున్నది 100% చేస్తారు. 100% మీరు చేయాల్సిందే, తప్పు కాదు. సమ్ టైమ్స్ సమ్వేర్ పేషెన్స్ అవసరం ఉంటే పేషెన్స్ పెట్టుకోండి. ఈ పంచమ స్థానంలో సూర్యుడు అలాగే బుధుడు ఎదుగుతున్నాడు. మీకు తొందరపాటులో చాలా చేయిస్తుంటాడు. తొందరపాటు మీద నియంత్రణ మీకు చాలా చాలా అవసరము. అని ఈ కుజుడిది 4th ఆస్పెక్ట్ సప్తమ స్థానం పైన ఉండడం వల్ల దాంపత్య జీవితం లోపల ఎటు ప్రకారమైన నెగటివ్ నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోకండి. అండ్ సాటర్న్ 3rd ఆస్పెక్ట్ వీనస్ పైన ఉండడం వల్ల 6th హౌస్ మీద హెల్త్కి సంబంధించి 100% మీరు కేర్ తీసుకోవాల్సిందే. స్కిన్కి సంబంధించిన ఏదైనా ప్రొడక్ట్స్ కనుక మీరు ఉపయోగించేటప్పుడు అది మీ బాడీకి సూటబుల్ అవుద్దా అవ్వదా చూసుకోండి, లేకపోతే తర్వాత స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఓవరాల్ చూసుకున్నైతే ధనుసు రాశి వారికి బాగుంది. ఓన్లీ ఎప్పుడైతే 11th తర్వాత ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకుని మేషంలో వెళ్తాడు, దాని తర్వాత అన్ని మీకు పాజిటివ్గానే జరుగుతాయి. ఓన్లీ పాయింట్ హెల్త్ కేర్ మీరు చాలా ఇంపార్టెంట్. కేరింగ్ తప్పకుండా మీరు చేస్తుండండి. ఎక్కువ మీరు ఆరాధన చేయాల్సింది ఏంటంటే ఎక్కువ మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. అలాగే ప్రతిరోజు ఏదైనా ఒక దేవాలయాన్ని ఎంచుకోండి, గుడికి ప్రతిరోజు మీరు వెళ్తూ ఉండండి. కుదిరినట్లయితే ఇంట్లో కొద్దిగా ఏదైనా పారాయణ మీరు చేస్తుండడానికి ప్రయత్నించండి. మీ అంతా మీరు ఏదైనా పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం కావచ్చు, శివ సహస్రనామం కావచ్చు, లలిత సహస్రనామం కావచ్చు, మీ అంతా మీరే పారాయణ చేస్తుండండి. ఇంట్లో అట్మాస్ఫియర్ పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో సరిగ్గా ఉన్నట్లయితే మిగతా అన్ని చోట్ల మీరు బాగానే ఉండగలుగుతారు. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరైతే
ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీకు మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటది. ఇదొకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటదో, మనం జీవితం లోపల ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి.